కూడా క్రీమ్ ఆఫ్ ద సొసైటీ అంటే పర్టికులర్లీ అడ్వకేట్ ప్రొఫెషన్స్ అంటే అడ్వకేట్స్ అంటే రియల్లీ దే ఆర్ క్రీమ్ ఆఫ్ ద సొసైటీ ఇన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్. అడ్వకేట్స్ తప్పనిస్తే ఈ రాష్ట్రంలో కానీ ఈ ప్రజల్లో కానీ ఎవరు క్వశ్చన్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ అటువంటిది. ఆ నాలెడ్జ్ లేకపోతే క్వశ్చన్ చేసే పరిస్థితి రాదు. అది బేసిక్ తోటి మొదలు పెట్టుకుంటూ నా పాత్ర ఎంతవరకు అంటే ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే నేను డిపార్ట్మెంట్ లో పని చేశాను కాబట్టి అంతో ఇంతో మేబీ 100% నేను లేకపోయినప్పటికీ కూడా ఒక 25-30% అయినా కానీ రోల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎట్లా ఉంటుంది అనేటువంటిది కూడా చాలా మందికి తెలుసు. యాజ్ అడ్వకేట్ గా ఎవ్రీబడి నోస్. ఎవరీ డే కోర్టులో ఈ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ మీదనే డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇన్వెస్టిగేషన్ అంటే ఐఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏం చేశాడు, ఏం చేయలేదు, విక్టిమ్ తరఫున ఏం చేశాడు, లేకుంటే అక్యూజ్డ్ తరఫున ఏం చేయలేదు, ఏం చేశాడు, వీటి మీదనే బిల్డప్ పై ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఆ ఛార్జ్ షీట్ మీదనే అడ్వకేట్స్, డిఫెన్స్ ఆర్ ప్రాసిక్యూషన్ 2 sides కూడా ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఫలితం డిపెండ్ అపాన్ ద జస్టిస్ సిస్టమ్. జడ్జి ఏం చెప్తే అదేనటువంటి. ప్రస్తుతం మనకు ఇన్వెస్టిగేషన్ 2 రకాల ఇన్వెస్టిగేషన్. అసలు స్టేషన్ కంప్లైంట్ ఏ స్థితిలో వస్తుంది, విక్టిమ్ ఎవరైనా దెబ్బలు తగిలో, లేకుంటే ఒక మర్డర్ జరిగితే వాళ్ళ కింద ఒక దొంగతనం జరిగితే ప్రాపర్టీ ఎవరైతే లాస్ చేసుకున్నారో వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి ఫస్ట్ నేను ఆ నెంబర్ సెక్షన్ చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే యూఆర్ ఆల్ వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి 154, 154, 3 ఇవన్నీ అవదు. మనకు కావాల్సినది పాయింట్. ఒక విక్టిమ్ వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయబడుతుంది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినప్పుడు అది 2 రకాలు, కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్. కాగ్నిజబుల్ అయితే ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ చేసేసేయడం. నాన్ కాగ్నిజబుల్ అయితే కనుక అది మెజిస్ట్రేట్ పంపించేసి మెజిస్ట్రేట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని దాన్ని ఎఫ్ఐఆర్ చేసేసి ప్రొసీజర్ స్టార్ట్ కావడం. ఒకసారి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అన్నటువంటిది ఎవరైతే మనకు కంప్లైంట్ ఇచ్చారో విక్టిమ్ సంబంధించినటువంటిది అతని స్టేట్మెంట్, డీటెయిల్డ్ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. దట్ ఈజ్ అండర్ పార్ట్ 2 స్టేట్మెంట్స్. అంటే మీకు దెబ్బలు ఎట్లా తగిలినాయి, ఎవరు కొట్టారు, ఏ ప్లేస్ లో కొట్టారు, ఎక్కడెక్కడ దెబ్బలు తగిలినాయి, ఎందుకు కొట్టారు, ఈ మోటివ్స్ ఇవన్నీ కూడా, వెపన్స్ ఏంటి అన్నిటి కూడా దానికి సంబంధించినటువంటి సమగ్ర సంపూర్ణ విషయాన్ని సమాచారాన్ని రాబట్టడం అనేది ఐఓ యొక్క ప్రైమరీ డ్యూటీ. అదొక ఆస్పెక్ట్. సరే, దాన్ని ఎవరైనా చూసారా, లేకుంటే చూసిన వాళ్ళు ఎవరైనా వేరే వాళ్ళకి చెప్తే విన్ని వాళ్ళు ఉన్నారా, ఇట్లా రకరకాలుగా దట్ ఈస్ కాల్ విట్నెస్ స్టేట్మెంట్స్ రికార్డ్ అని చెప్పి అంటారు. అది అయిపోతుంది. తర్వాత ఏ ప్లేస్ లో జరిగింది అఫెన్స్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కడైతే నేరం జరిగిందని మన ప్లేస్ అదే అనుకుంటున్నామో అక్కడ కావాల్సినంత ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ అక్కడ అవైలబిలిటీ ఉంటుంది. ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, బ్లడ్ సైన్ కావచ్చు, సెలైవా కావచ్చు, హెయిర్ ఆయిల్ కావచ్చు, ఎనీ ఇంక్రిమినేటింగ్ మెటీరియల్. Collection of the incriminating material is most important to establish the commission of offence. ఎటువంటి ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ లేకుండా విక్టిమ్ వచ్చేసి ఆమె ఎక్కడ కొట్టాడు, ఇక్కడ కొట్టాడు, నాకు ఈ దెబ్బలో కానీ కొట్టాడు, ఇదంతా కూడా ఒక ఆస్పెక్ట్. సరే, సీన్ ఆఫ్ ద అఫెన్స్ కి వెళ్ళేసేసి ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ కలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ అప్పటికి ఏంటంటే ఐఓకి ఒక కరెక్ట్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఎస్, ఈ అఫెన్స్ జరిగింది, పలాని తేదీన పలాని ప్లేస్ లో పలాని సమయంలో జరిగింది, పలాని వ్యక్తిని కొట్టాడు, లేకుంటే తిట్టాడు, లేకుంటే ఇంకోటి చేశాడు, దొంగతనం చేశాడు అన్నటువంటిది. దానికి సంబంధించినట్టు ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ అన్ని కలెక్ట్ చేసుకొని ఇంక్లూడింగ్ ఎనీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నా, సెలైవా ఉన్నా, డిస్క్ ఇదిన్నా అవన్నీ కూడా కలెక్ట్ చేసేసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించేసేసి దానికి సంబంధించినట్టు ఎక్స్పర్ట్ ఒపీనియన్ కలెక్ట్ చేస్తాడు. ఎక్స్పర్ట్ ఒపీనియన్ చేయడానికి పంపించిన తర్వాత ఎస్, ప్రైమా ఫాసిగా కేసు ఎస్టాబ్లిష్ అయిందని అనుకున్న తర్వాత దెన్ హీ హాస్ టు గో ఫర్ అరెస్ట్ ఆఫ్ ద అక్యూజ్డ్. ఎఫ్ఐఆర్ లో ఎవరు పేరైతే చెప్పారో ఫలాని వ్యక్తి ఏ అనే వ్యక్తి నన్ను కొట్టాడని చెప్పాడో అతన్ని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ కూడా కారణాలు ఉంటాయి. ఫర్దర్ మళ్ళీ ఎస్కలేట్ కాకుండా, వైలెన్స్ ఎస్కలేట్ కాకుండా ఒక ఆస్పెక్ట్ లో అరెస్ట్ చేయాలి. లేదంటే ఫర్దర్ గా మళ్ళీ విక్టిమ్ ను హింసించకుండా ఒక అరెస్ట్ చేయాల్సి వస్తుంది. లేదు, విట్నెస్ లు తారుమారు చేయబోతున్నారు, విట్నెస్ ఎవిడెన్స్ అంతా కూడా స్పాయిల్ చేసేస్తాడు అనే దశలో కూడా అరెస్ట్ చేయడానికి ఆస్కారాలు ఉంటాయి. సరే, ఈ అరెస్ట్ చేసి అవన్నీ పంపించేసేస్తారు. సరే, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ నుంచి వచ్చిన తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది. విట్నెస్ లు పెట్టి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ని అవన్నీ పెట్టి ఛార్జ్ షీట్ వేయడం జరుగుతుంది. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత దెన్ ఇట్ ఇస్ ద కోర్టు ప్రాసెస్. మనకు సంబంధించినటువంటిది ఏంటంటే ప్రజెంట్
మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో 3 రకాల ఆర్గాన్స్ ఉన్నాయి: లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. ఎవరి పని వాళ్ళు చేయాలి, ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కాబట్టి. చేస్తున్నావా లేదా అనేది మన క్వశ్చన్. రోల్ నిజంగానే చేస్తున్నాయా? ఎగ్జిక్యూటివ్ పార్ట్ కింద రకరకాల ఏజెన్సీస్ ఉంటాయి, రెవెన్యూ ఉంటుంది, పోలీస్ ఉంటుంది, ఇంకా రకరకాల వింగ్స్ ఉన్నాయి. మనకు సంబంధించి పోలీస్ ఇన్వెస్టిగేషన్, ఈడీ, సిబిఐ, ఐబీ, ఏసీబీ, ఐటీ, ఇన్కమ్ ట్యాక్స్. స్టేట్ కి వచ్చేటప్పుడు కల్లా ఏసీబీ, తర్వాత విజిలెన్స్, సివిల్ పోలీస్. సివిల్ అనేటువంటిది ఇంతవరకు నేను చెప్పినటువంటి విషయాలు. సివిల్ ఇన్వెస్టిగేషన్ లో ఏమేమి చేస్తారన్నటువంటిది మీకు అంతా కూడా తెలుసు. ఐపీసీ కానీ, సిఆర్పిసి కానీ, ఎవిడెన్స్ యాక్ట్ కానీ ఇవన్నీ కూడా వాటి ఫాలో అవుతూ చేసినటువంటిది. కానీ ఈడీ, సిబిఐ, ఐటీ అవి డిఫరెంట్ సంబంధించినటువంటి స్పెషల్ యాక్ట్ సంబంధించి అవి వర్క్ చేస్తాయి. వాటి కొన్ని వేరే మన సిఆర్పిసి ఇవన్నీ కూడా ఫాలో అవుతూనే వాళ్ళకు సపరేట్ స్పెషల్ యాక్ట్స్ ఉంటాయి. దాని ప్రకారంగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేస్తారు. చాలా వరకు ఏంటంటే స్పెషల్ యాక్ట్ కింద పనిచేసేవన్నీ కూడా బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ విత్ ద అక్యూజ్. నేరారోపణతో ఎవరి మీద చేయబడి ఉందో బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ వాళ్ళే ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. దేర్ లైస్ లాట్ ఆఫ్ థింగ్స్. ఈడీ, ఐటీ, సిబిఐ ఇవన్నీ కూడా వాటి మీదకే పనిచేస్తూ ఉంటాయి. ఇంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్ లో నేను ఒకటి చెప్పాను, కంప్లైంట్ స్టేషన్ కు వచ్చి అనేటువంటిది. 2వ ఎఫ్ఐఆర్ కూడా ఉంది. ఆ 2 ఎఫ్ఐఆర్ చేసే పని వీళ్ళే, ఈడీ, సిబిఐ, ఐటీ సంబంధించినటువంటి. అంటే సుమోటో ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, either press or oral or any through other agencies. IT చూస్తున్నా, only on the basis of information they are going to register the cases. ED also, CBI also. ఓకే, చేశారు, బాగానే ఉంది. ఆ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది ఇంపార్షియల్ గా జరుగుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇక్కడే రోల్ ఇదంతా తెలుసు. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద ప్రజెంట్ 10 years ఇన్ టెన్యూర్ అనేటువంటిది. అంటే సెంట్రల్ లో ఎవరుంటే వాళ్ళు ఈ మూడిటి మీద పవర్ కలిగి ఉంటారు. అంటే ఎప్పుడైతే పవర్ రెస్ట్ విత్ సెంటర్ అయిందో ఆటోమేటిక్ గా ద 3 wings ఆల్సో ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద సెంటర్. ఇన్ రిజల్ట్ వాట్ ఎవర్ దే వాంట్, వాట్ ఎవర్ దే విషెస్, వాట్ ఎవర్ దే పర్పెట్యుయేట్ దే హ్యావ్ టు డూ, అది వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఫలితమే మనం ఈ రోజు చూస్తున్నటువంటి రకరకాల ఇన్ఫ్లుయెన్షియల్ కేసెస్. లేకపోతే 2 రకాలు. పొలిటికల్ గా నేను ఎక్కువ దీనికి వదలుచుకోలేదు, ఎందుకంటే ఇంకా పెద్దలు చాలా పొలిటికల్ గా మాట్లాడవలసి వాళ్ళకు ఉంది కాబట్టి నా వరకు ఏంటంటే రోల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంబంధించి మీరు నన్ను అడగొచ్చు, సార్ మీరు కూడా ఒక ఆఫీసర్ గా పనిచేశారు కదా, మీరు ఎప్పుడన్నా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా? ఇన్ఎవిటబుల్, ఐఎమ్ రిపీటింగ్, ఇన్ఎవిటబుల్. whenever you are sitting on the chair, invariably you have to obey. Otherwise you will be kicked off from that place. It's a fact. కాబట్టి ఎన్లైటెడ్ సొసైటీగా, ఎన్లైటెడ్ పీపుల్ గా అన్న రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనం కూడా తెలుసుకోవాలి ఏ ఏజెన్సీ ఏం పని చేస్తుంది, ఎవరు ఏం పని చేస్తున్నారు, ఈ సిస్టమ్ నిజంగానే కాన్స్టిట్యూషన్ ప్రకారంగా నడుస్తుందా లేదా. ఆ అవేర్నెస్ లేకుండా, కలగకుండా మనం జస్ట్ మమ్గా ఉండేసేసి సొసైటీ ఎట్లా పోతే ఏంటి, నాకెందుకు, నేను నా పిల్లలు బాగుంటే చాలు అనుకుంటే మాత్రం ఎంతో కాలం ఇది నిలబడదు. ప్రతి ఒక్కరు వాళ్ళకున్న దశలో, వాళ్ళకున్నటువంటి స్థితిలో ఏం చేయగలుగుతారో చేయండి. రోడ్ల మీదకి వచ్చి అది ఇది చేయమని ఎవ్వరేం చెప్పరు. వాళ్ళకున్నటువంటి ఏ పరిస్థితులు అయితే సొసైటీ గురించి ఆలోచించగలుగుతారో ఆలోచన మీదకే చేయండి. కాకపోతే దాని ముందు కూడా ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది అంత ఫ్రీ అండ్ ఫెయిర్ అయితే కాదు అని చెప్పి నా ఉద్దేశం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.